మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మనం ఎంతైనా ప్రభుకు వందనస్తులమైన నామం. ఈ సంవత్సరంలో 4 నెలలు కాచి కాపాడి తిరిగి 5 నెలలో ప్రవేశింపజేస్తూ వచ్చిన దాన్ని బట్టి ఆయనకి ఎంతైనా వందనస్తులైతున్నాం. కనుక ఈ దినంలో ప్రభుని ఆరాధించడం కొరకే దేవుని వాక్యంలో నుండి చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24 అందరు కలిసి చదువుకుంటాం. 23వ వచనము, 24వ వచనం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. మరొక భాగము ఆదికాండము 30వ అధ్యాయం. ఆదికాండము 30వ అధ్యాయము 30వ వచనాన్ని అందరూ కూడా కలిపి చదువుకుంటారు. 30వ వచనం. నేను రాకమునపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదం పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాదన చేసుకొందుననెను. ప్రభు సాయం కొరకై దేవుని వాక్య వెలుగులో మనం ప్రభును ఆరాధించినట్లుగా చదివిన భాగంలో మనం ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆరాధించవలను అని ఉంది. కాబట్టి ఆరాధన అనేది హృదయమారా దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలను బట్టి, లేదంటే దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి ఆరాధన చేయటం, అది దేవునికి ఇష్టమైన ఆరాధన. కాబట్టి నేర్చుకున్న మాటలు, లేదంటే ఎప్పుడు యథావిధిగా చేసే మాటలు కాదు. ప్రతి వారం కూడా దేవుని వాక్యం ఇక్కడ ఏదేమైతే చెప్పబడుతుందో ఆ మాటలనే మన ప్రభును ఎత్తిపట్టుకొని ఏదో ఒక మాట ద్వారా ప్రభు ఏదైతే మాట్లాడుతూ వచ్చినాడో, దేవుడు మన జీవితంలో చేసిన మేలును బట్టి ప్రభుని ఆరాధించు. అట్టి ఆరాధన ప్రభు అంగీకరించేవాడుగా ఉంటున్నాడు. అట్టి వారే కావాలని ప్రభు కోరుచున్నాడు అని దేవుని వాక్యం రాయబడుతుంది. మామూలు రైల్వే స్టేషన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక మాట ఎప్పుడు వినపడుతుంది. ఏమి వినపడుతుంది? రైలు ప్రయాణం చేసిన వాళ్ళు చెప్పండి. స్టేషన్లో ఒక అనౌన్స్మెంట్ ఎప్పుడు వినపడుతుంటుంది. ఎవరికైనా తెలుసా? యాత్రిక కృపయ జాంతి అనే మాట అన్ని ట్రైన్లకి వినపడుతుంటుంది. వినపడుతుందా లేదా? విన్నారా లేదా? అట్లా ఎప్పుడు చేసిన మాటలే చేయకూడదు. లేదంటే నేర్చుకున్న మాటలు, జ్ఞానానుసారమైన మాటలు, అనవసరమైన మాటలు ప్రభుకి ఆరాధన చేస్తే అవి అంగీకరించబడదు. కాబట్టి మనస్ఫూర్తిగా దేవుని వాక్యానుసారంగా విని హృదయమార ప్రభును దేవుడు చేసిన మేలు ఉపకారం తలంచుకొని ఎప్పుడైతే మనం ప్రభుని ఆరాధిస్తూ వస్తామో అట్టి ఆరాధనను ప్రభు అంగీకరించేవాడుగా ఉంటున్నాం. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో ఆదికాండము 30వ అధ్యాయము 30వ వచనములో లాబానుతో మరి యాకోబు అంటున్నాడు, నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదం పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకొందుననెను. అంటే మనకు తెలుసు, అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు కుమారుడైనటువంటి రెండవ కుమారుడు యాకోబు. యాకోబుని దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు.
అయితే యాకోబు సొంత ఆలోచనతో ఒకవైపు అన్నను మొదట మోసం చేసినాడు, రెండవది తండ్రిని కూడా మోసం చేసి పరిగెత్తిపోయాడు. అది 28:15లో అరణ్యంలో దేవుడు అతనితో మాట్లాడుతూ వచ్చినప్పుడు, తిరిగి నేను మరలా ఇక్కడికి రప్పించదనని, నేను వెళ్ళి చోటు అంతా కూడా తోడై ఉండి మరలా నేను నీకు ఈ స్థలం రప్పించదనని దేవుడు సెలవిచ్చిన దాన్ని బట్టి అక్కడ ఒక రాయి పాతి, ఇది బేతేలని దేవుని మందిరం అని అక్కడ చెప్తాడు. తర్వాత అక్కడ లాబాను దగ్గరికి వెళ్ళినాడు. అక్కడ వెళ్ళి గొర్రెలు కాస్తూ ఆ మందలలో అక్కడ ఉంటూ వచ్చినాడు. వచ్చిన తర్వాత కొద్ది కాలం అయిన తర్వాత ఏమైందంటే, మరి ఇద్దరు భార్యలు లేయాను తర్వాత రాహేలు అక్కడ ఉన్నారు. వారికి సంతతి కలుగుతూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆ లాబానుతో అంటున్నాడు, నేను రాకమునుపు నీకుండినది కొంచెమే. అంటే ఇక్కడ యాకోబును మామ మోసం చేసిన దాన్ని బట్టి ఆ మాట అంటున్నాడు. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే. అయితే ఏమంటున్నాడు, నేను పాదం పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాను. కాబట్టి దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి యాకోబు లాబాను ఇంటికి రావటం ద్వారా ఏమైపోయిందంటే, దేవుడు అతని ఇంటిని ఆశీర్వదిస్తూ వచ్చినాడు. అదే మనం ఆదికాండంలో మనం చూస్తాం 37లో యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఫరో ఆ పోతీఫర్ వీళ్ళంతటిని దేవుడు ఏం చేస్తూ వచ్చిన చదవండి అన్నమాట. 37 ఆదికాండం 37 35లో చూడండి. ఎంతమ్మా? 39:2 యెహోవా యోసేపునకు తోడైండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడైండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసననియు అతని యజమానుడు చూచినప్పుడు. యోసేపు ఆ యొక్క పోతీఫరులో బానిసగా ఉన్నాడు. అయితే దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క అధికారి ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇల్లు అంతటిని దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే ఆశ్రయిస్తూ వస్తాడు. ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడింది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, అది నరుల కష్టం చేత ఎక్కువ కాదని. ఒకవేళ భూమి మీద మనం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేయవచ్చు, కానీ అయితే దేవుడు ఆశీర్వాదం లేకపోతే అవన్నీ కూడా ఏమాత్రం కూడా నిలవవు. ఉదాహరణ, మనకు పంటలు బాగా పండినాయి అనుకున్నాం. ఇప్పుడు చూస్తూ వచ్చినట్లయితే ఆ మిరపకాయలు ఎవరు కొనలేదని చెప్పేసి గుంటూరులో వాళ్ళంతటి వాళ్ళ రైతులు ఏం చేసినారంటే వాటికి నిప్పి పెట్టి పడేసినారు. కొన్నిసార్లు తెలుసు మనకు 200 రూపాయల టమోటాలు పలికినాయి. అయితే ఒకానొక సమయంలో కనీసం 10 రూపాయలు కూడా 2 రూపాయలకు 3 రూపాయలకు కూడా తీసుకోకపోతే దారిలోనే వాటిని పారబోస్తూ వచ్చారు. ఇప్పుడైతే ఈ అకాల వర్షాలను బట్టి కొన్ని పంటలు నష్టం. మనమేమబ్బా మా చినుకలు పడ్డాయి చల్లగుంది అనుకుంటున్నాం, కానీ మామిడికాయలు ఏమైపోతాయంటే చెట్లు గాలికి అన్నిటికీ రాలిపోతాయి. బత్తాయి కాయలు, కొన్ని పండ్లు ఈ కాలంలోనే వస్తాయి. అవన్నీ కూడా వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టింటారు. ఇప్పుడు కూడా అన్ని మిరపకాయలు వీకి అన్ని రాసులు పోసుకొని పెట్టుకున్నారు, లక్షలు పెట్టినారు. కానీ ఈ వర్షాలను బట్టి ఏమైపోయిందంటే నష్టము. మనం అనుకుంటాం బాగా పంట వచ్చింది, బాగా ఆదాయం వస్తే సంపాదించుకుంటాము అని సంతోషపడుతూ ఉంటాము. దేవుడు రాత్రికి రాత్రే గొప్ప తుఫాను రప్పిస్తూ వచ్చినప్పుడు మొత్తం అంతా కూడా ఏమైపోతుంది, నష్టాన్ని. కాబట్టి ఇవన్నీ మనం ఎరుగుదాము. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం లేకపోతే మనం ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా వ్యర్థం. అది యాకోబు జీవితంలో మనం చూసినప్పుడు అదే అంటున్నాడు యాకోబు, నేను రాకమునుపు నీకుండినది కొంచెమే. దీనిలో మనం మునుపు అనే మాటను మనం జ్ఞాపం చేసుకుంటే మన జీవితంలో కూడా ప్రభు దగ్గరికి రాక మునుపు మన జీవితంలో ఏ మేలు లేని వారుగా ఉన్నాం.
ఏ క్షేమం లేని వారుగా ఉన్నాం, ఏ ఆశీర్వాదం లేని వారుగా కూడా ఉంటున్నాం. ఎందుకంటే ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఒకవేళ మీరిప్పుడు గత జీవితంలో జీవించిన జీవితం గురించి, లేదంటే అంతకుముందు మన పూర్వ స్థితుల గురించి జ్ఞాపం చేసుకుంటే మన జీవితం ఏ పాటిది, మనం ఎలా జీవించాము, మన తండ్రులు ఎట్లా బ్రతికినారు, మన తాతలు ఎట్లా జీవించినారు. అయితే ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఏ రీతిగా దేవుడు మనల్ని జ్ఞాపం చేసుకుని ఆశ్రయిస్తూ వచ్చినాడని నువ్వు తలపోసుకున్నట్లయితే యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. అందుకే ఎఫెసు 1:3 చదవండి. ఎఫెసు పత్రిక 3వ అధ్యాయము, 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఆకాశ నక్షత్ర వలన ఇసుక రేణు వలనే దేవుడు నిన్ను ఆశ్రయిస్తానని పిలిచినప్పుడు ఆ రీతిగానే దేవుడు అబ్రహామును ఆశ్రయిస్తూ వచ్చినాడు. ఎట్లా ఆశ్రయిస్తూ వచ్చినాడంటే 21వ అధ్యాయంలో చూస్తే అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో ఏం చేస్తూ వచ్చినట్టు చదవండి అన్నమాట. ఆదికాండం 21. అబ్రహామును దేవుడు అన్ని విషయాలలో ఆశ్రయించాడనమాట. 24వ అధ్యాయం మొదటి వచ్చిన. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడైండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించాను. అన్ని విషయాలలో, భూ సంబంధమైనవి, పర సంబంధమైనది. కాబట్టి దేవుని ఆశీర్వాదం మనకేమంటే, ఎంతోమంది లోకంలో దేవుడు లేని ప్రజలుగా, సమాధానం లేని ప్రజలుగా, ఆశీర్వాదం లేని వారుగా ఎట్లా ఉందంటే పరిస్థితులు, వారు ఈరోజు కూడా విశ్రాంతి లేకుండా పనులకు వెళుతారు. తర్వాత ఎంతోమంది ఎన్నో స్థలాలకు కట్టుకున్న ఇండ్లు ఉన్న ఊరు వదిలిపెట్టి బ్రతకడానికి బయలుదేరి వెళ్ళి అక్కడ మన ఇంట్లో ఉన్న సౌకర్యాలు ఉండవు. పడుకోవడానికి మంచాలు, కప్పుకోవడానికి బెడ్లు, లేదంటే గాలి వాన ఎండ వచ్చినప్పుడు తగినంతగా మనం ఉండడానికి ఎట్లయితే సౌకర్యాలు ఉంటాయి అట్లుండవు. ఎన్నో స్థలాలు ఎంతోమంది వెళితే ఇప్పుడైతే అక్కడ ఇక్కడ చూసినట్లయితే భయంకరమైన పరిస్థితుల్లో వారు వెళ్ళి బ్రతుకుతూ ఉంటారు. పట్టణాల్లోనూ ఆయా స్థలాల్లో వెళ్ళి. దేవుడు ఎంతో ప్రేమ కలిగిన వాడు. మన జీవితాల్లో దేవుని ఎరగాక మనం కూడా మరి ఎన్నో దినాలలో, ఆదివారాలని లేదు, లేదంటే మిగతా దినాలని కాదు, కానీ అన్ని దినాలలో కూడా ఎంతో దౌర్భాగ్యమైనటువంటి జీవితం జీవించేవారు. ఇప్పుడైతే ఎంతో మనకు తెలియకుండానే దేవుడు మన అక్కర్లను తీరుస్తూ మనల్ని జ్ఞాపం చేసుకుని ఆచరిస్తూ వచ్చినాడు. అది యాకోబు లాబానుతో అంటున్నాడు, నేను రాకమునుపు ఏమన్నాడు, నీకుండినది కొంచెమే. అంటే విశ్వాస జీవితంలో దేవుడు రక్షణ మారు మనసు పొందక మునుపు ఉన్నదానికంటే దేవుని ఎరిగి రక్షణ మారు మనసు పొందిన తర్వాత మనకు కలిగినది సమస్తము కూడా ఎక్కువే. ప్రభు లేక మునుపు మన జీవితాలు ఎంతో తక్కువగా ఉంటున్నాయి, కొంచెంగానే ఉంటున్నాయి. ఏది మేలుకరంగా, క్షేమకరంగా మన జీవితంలో అన్నిటికి మించిన ఆశీర్వాదకరమైన విధానంలో లేవు. కాబట్టి నేను రాక మునుపు నీకుండినది కొంచెం. కాబట్టి మునుపు మన జీవితాలు ఎలా ఉన్నాయో వాటిని కొన్ని సంగతులను మరి ఈ లాబాను జీవితంలో యాకోబు రావటం బట్టి మందలను దేవుడు ఆశ్రయిస్తూ వచ్చినాడు. ఆ విషయాన్ని ఇక్కడ యాకోబు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషి. యాకోబును దేవుడు ప్రేమించినాడు కాబట్టి యాకోబు ఉన్న స్థలమంతట్లు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశ్రయించబడుతూ వస్తాయి. బైబిల్లో చాలామంది దేవుని కలిగిన వారు ఉన్న చోటెల్లా దేవుడు అతను వారి యొక్క స్థలాలను, ఆ ప్రదేశాలను, ఇంటిని దేవుడు ఆశ్రయిస్తూ వచ్చినాడు. ఇక్కడ నేను రాక మునుపు అనే మాటను నువ్వు జ్ఞాపం చేసుకుంటే మన ఆత్మజీవితంలో ప్రభుని ఆరాధించడానికి ముందు ప్రభు రాక మునుపు మనం ఎలా జీవించాము, ఇప్పుడు ఎలా ఉన్నాము అనే విషయాల్ని త్వరగా కొన్ని మాటలు చూసుకొని ప్రభు వాక్య పెరుగులో ఆరాధన చేస్తూ వస్తాం. చూడండి, మొదటిగా ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. హెబ్రీ పత్రిక ముందు 11వ వచనం.
కాబట్టి అపోస్తలుడైనటువంటి పౌలు చెరసాలలో నుండి ఇక్కడ ఒనేసీముని గురించి ఫిలోమోనుకు రాస్తున్నాడు. ఫిలోమోను ఇంటిలో దేవుని సంఘం ఉంది. ఫిలోమోను దేవుని సంఘమును, దేవుని ప్రజలు నడిపించే వ్యక్తి. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు పరిచర్య ద్వారా అతడు రక్షించబడి దేవుని పరిచర్య చేస్తున్నాడు. అలాంటి వాని ఫిలోమోని ఇంట్లో ఒనేసిము అనే వ్యక్తి దొంగతనం చేయటం బట్టి చెరసాల్లో వేయబడ్డాడు. చెరసాల్లో వేయబడిన తర్వాత అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఉన్నాడు చెరసాల్లో కూడా. అప్పుడు అపోస్తలుడైన పౌలు దగ్గర ఉన్నప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు దేవుని వాక్యమును ఆ యొక్క ఒనేసిముకు చెప్పటం బట్టి మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు. అతని జీవితము మార్చబడుతూ వచ్చింది. ఇప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు అదే ఫిలోమోనుకు ఈ యొక్క ఒనేసిముని గురించి ఏమని రాస్తున్నాడంటే, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు. మునుపు నిష్ప్రయోజనమైన వాడు దొంగే, నీది దోచుకున్నాడు, నీ ఇంటిలో అపనమ్మకంగా జీవించినాడు, మోసకారి, అబద్ధాలు చెప్పాడు. అయితే అలాంటి ఒక ఒనేసిము ఇప్పుడు ఏమైనాడంటే మారు మనసు పొంది ప్రభువును అంగీకరించినాడు. మునుపైతే అతడు నిష్ప్రయోజనమైన వాడే, అయితే ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడని పౌలు ఒనేసిముని గురించి సెలవిస్తున్నాడు. మన జీవితంలో కూడా మునుపు దేవునికి, సమాజానికి, మన ఇంటి వారికి ఏమాత్రం కూడా ప్రయోజనం లేని వ్యక్తుల వలె నిష్ప్రయోజనమైన జీవితం, ఎంతో దుఃఖకరమైన జీవితం, శరీరానుసారమైన జీవితము దేవుణ్ణి సంతోషపరచనేరదు. అలాంటి జీవితంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఎవరికి కూడా ప్రయోజనం లేని వ్యక్తుల వలె మనం జీవిస్తున్నప్పుడు మనలో మంచితనం లేదు, మనలో ఆశీర్వాదం లేదు, క్షేమం లేదు. మన ద్వారా మనకు కానీ, మన ఇంటి వారికి కానీ, ఇరుగు పొరుగు వారికి కానీ ఎవరికి కూడా ప్రయోజనం లేని జీవితంలో మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మనం ప్రేమించి ఆయన బిడ్డగా అంగీకరిస్తూ వచ్చినాడు. ఒకప్పుడైతే అతడు నిష్ప్రయోజనమైన వాడే, ఇప్పుడు ఏమంటున్నాడు, అతడు నీకును నాకును ప్రయోజనకరమైన వ్యక్తిగా మారుస్తూ వచ్చినాడు. కాబట్టి నీ జీవితంలో కూడా ఒకప్పుడు దేవుని ఎరగక మునుపు నిష్ప్రయోజనమైన వ్యక్తిగా నువ్వు జీవించినావు. అయితే దేవుడు నిన్ను ఇప్పుడు ఏం చేస్తూ వచ్చినాడంటే ప్రయోజనకరమైన వ్యక్తిగా, ఒకవేళ నీకు, నీ ఇంటి వారికి, లేదంటే నీ బంధువులకు, నీ గ్రామానికి, లేదా నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో, లేదంటే నువ్వు ఉన్న సంఘములో నిన్నేం చేస్తూ వచ్చినాడంటే ఇప్పుడు నిన్ను ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా నిన్ను చేస్తూ వచ్చినాడు. యెహోవా ఆశీర్వాదం, ఐశ్వర్యం ఇస్తూ వచ్చింది. నువ్వు ఎన్నిక లేనివాడు, తృణీకరించబడిన దానివి, ఏ మంచితనం లేదు, మనుషుల చేత విసర్జించబడిన వాడు, ఏమాత్రం ప్రయోజనం లేని వ్యక్తి. అలాంటి దేవుడు నిన్ను కోరుకొని దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మునుపు మనము నిష్ప్రయోజనకమైన వారమే. దేవుడు తన రక్షణ మారు మనసు అనుగ్రహించి ఆయన బిడ్డగా మనల్ని అంగీకరించడం బట్టి ఇప్పుడు మనము ప్రయోజకులుగా మారుతూ వచ్చినాం. ఒకప్పుడు లోకానికి ప్రయోజకులుగా ఉన్నాం. వారి పనులు చేసుకుంటూ, లోక సంబంధమైన వాటిని ఆచరిస్తూ, లోక సంబంధమైన ప్రయోజనాల కొరకై ఆయా వ్యవహారాల్లో తిరుగుతూ వాళ్ళని సంతోషపెట్టడానికి, వీళ్ళని సంతోషపెట్టడానికి, వాళ్ళ మెప్పు పొందడానికి లోకంలో ఎంతోమంది ఏం చేస్తూ వస్తారంటే లోకంలో ఉన్న తమ నాయకులను సంతోషపరచడానికి, లేదా కొంత లోకంలో ఉన్న సమాజాన్ని సంతోషపెట్టడానికి ఒక కొటేషన్ ఉంది, మానవ సేవయే మాధవ సేవ అని. అంటే మానవులకు బలహీనులైనటువంటి మానవులు చేసినటువంటి సేవ, మాధవుడు అంటే దేవునికి చేసిన సేవే అని కొటేషన్. ఈనాడు ఎంతోమంది అలాంటి దృక్పథముతో ఎంతో ప్రయోజనకరంగా వాళ్ళ జీవితం మార్చబడుతూ వచ్చింది. కాబట్టి మన జీవితం కూడా ఒకప్పుడు చూడండి, శరీరానుసారమైన జీవితం. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. కాబట్టి శరీరము కేవలము శరీరానుసారమైన జీవితం, లోకస్తుల వలె లోక సంబంధమైన వాటి కొరకై ప్రయాసపడుతూ, లోక సంబంధమైనటువంటి
శరీరము మనసు యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి అది ఏమైనా చేస్తూ వచ్చాం. తాగేవాడు ఎలా ఉంటాడంటే వానుకున్నటువంటి అలవాటును బట్టి ఎక్కడ పోయినా ఏటకు పోయినా దాని స్థావరాన్ని పుడుక్కుంటాడు. దేన్నైనా అమ్మి కూడా తాగుతూ వస్తాడు. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏమంటే స్త్రీలకు కూడా తాగేదానికి అక్కడక్కడ సిటీస్లో ఏం చేసినారంటే వాళ్ళ పబ్బులు, దాంట్లోనే గబ్బులు, పబ్బుల్లో పోయేది గబ్బు పనులు చేసుకుంటుండేది అన్నమాట, తిని తాగి ఎగురులాడేది. ఏమంటే అంత సాఫ్ట్వేర్లు కదా, ఉద్యోగస్తులు కదా, డబ్బులు ఉన్నాయి కదా, జల్సాలుగా విచ్చలవిడిగా ఎవరితోనైనా తిరగచ్చు, ఎక్కడైనా డ్యాన్స్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. అది ఇప్పుడున్నటువంటి శరీరం నిష్ప్రయోజనమైన దాని కొరకు కొంతమంది శరీరాన్ని ఎంతగా ప్రేమిస్తూ వస్తారంటే దాదాపు 1 గంట సేపు స్నానం చేస్తారు, దాదాపు అర్ధగంట సేపు అన్నీ కూడా మేకప్ అవుతారు, షోపు టప్కి అన్నీ. కానీ మందిరంలో మాత్రం 10 నిమిషాలు కూడా కూర్చోరు, మందిరం ఉండిన టయానికి రారు. ఈ శరీరం నిష్ప్రయోజనమే. చనిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత ఇది ఏమైపోతుందంటే దుర్వాసన వస్తుంది. నువ్వు ఎంత ప్రేమించినా, ఎన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు, సెంట్లు, సబ్బులు వాడినా, పౌడర్లు రాసుకున్నా, ఎంత విలువైన వస్త్రాలు కలిగి ఉన్నా, ఆ ధనవంతుడు సన్నపు నార వస్త్రాలు ధరించుకుని బహుగా సుఖపడుతున్నాడు. అయితే ఒక దినము పాతాళంలో ఏం పడుతున్నాడు? ఆయన వేదన పడుతున్నాడు. కాబట్టి భౌతికంగా శరీరానుసారమైన జీవితం కొరకై నువ్వు ప్రయాసపడి నిష్ప్రయోజనమైన వాటి కొరకై నువ్వు కలిగి జీవిస్తున్నట్లయితే ఒక దినం వస్తుంది, ఆ ధనవంతుడు ఎట్లయితే పాతాళంలో వేదన పడుతూ వచ్చినాడో నీ శరీరము ఆత్మ ఒక దినాన్ని ఎట్లయితుందంటే నిష్ప్రయోజనమైనది. చాలా భయంకరమైన ఎన్నో ఉన్నాయి. మీకు అంబానీ కొడుకు గురించి తెలుసో లేదు, కొత్తగా పెళ్ళి అయింది కదా, రెండోవాడు. ఎట్లా తెలుసా? రాత్రి పడుకుంటే బట్టలు లేకుండా పండుకోవాలా, ఏసీ తగిలితే చనిపోతాడు ఆ గాలి పీలిస్తే. తర్వాత ఆ పిల్లవాడు బతికి పెద్ద అయ్యే వరకు కూడా వాళ్ళ తల్లి తన హక్కును పక్కన బండి పెట్టుకొని ఆడ ఇప్పుడు అంత సిచ్యువేషన్ కోట్లు ఉంది. ఆడ అనుకుంటే శరీరంలో ఎన్ని భాగాలంటే అన్ని భాగాలు మార్చి కొత్త వేసుకోగలడు. ఇప్పుడు ఏం చేసినాడు? అతనికి ఎన్ని వేల కోట్లు, 2,000 కోట్ల అంబానీ కొడుకు పెళ్లి చేసింది. పోయిన వాళ్ళకే 2 కోట్లు వాచ్లు ఇచ్చినాడు గిఫ్ట్. మనం ఉద్యోగస్తులు అయితే రిటైర్డ్ అయ్యే వరకు కూడా ₹1,00,00,000 వస్తే మహా అద్భుతం. 30 ఏళ్ళు 35 ఏళ్ళు సర్వీస్ చేసినా కూడా ₹1,00,00,000 వచ్చేది కష్టం. పోయిన వాళ్ళకి గిఫ్ట్ ఎంత ఇచ్చినాడంట? 2 కోట్ల వాచ్లు ఇచ్చినాడంట. ఒక పత్రిక ఎంతో దాదాపు 8 లక్షలు, ఒక పత్రిక బంగారు తీగతో అంతా చేపించి పేర్లన్నీ. కానీ ఎన్ని ఉన్నా ఆ పిల్లవానికి ఏం లేదు. వాడే నాకు కోట్ల కొలది ఏది కావాలంటే అది ఆస్తి ఏడ్చుకుంటూ చెప్పినాడు. ఆస్తి ఉంది కానీ నా జీవితంలో నాకు సంతోషము నెమ్మది లేదని ఏడ్చుకుంటూ. యూట్యూబ్లో కొట్టండి, ముఖేష్ అంబానీ కొడుకు చిన్నవాడు, నా పేరు ఏదో గుర్తులేదు. ఈనాడు దేవుని ప్రజలుగా మనకు ఉన్నదైనా తిన్నదైనా ఉన్న స్థలం అది చిన్నదైనా సరే, నేల మీద పడుకున్నా పర్వాలేదు, ఉన్న బట్టలు వేసుకున్నా పర్వాలేదు, చేసుకుని ఏదైనా సరే, రాత్రిదైనా పొద్దున్నదైనా మిగిలిపోయిందైనా తిన్నా సరే మనం ఎంతో సంతోషంగా జీవిస్తున్నాం. కాబట్టి నిష్ప్రయోజనమైన శరీరం. కానీ ఈ శరీరం కొరకే మన జీవితాన్ని కష్టపడకూడదు. రోమిలు రాసిన పత్రిక 14వ అధ్యాయము 7వ వచనం చదవండి. మనలో ఎవడునూ తన కోసమే బ్రతకడు, ఎవడునూ తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయిన ప్రభువారమై ఉన్నాము. ఈ నిరీక్షణ, ఈ విశ్వాసం నీకుందా? మన కోసం బతుకుతున్నామా, దేవుని కోసం బతుకుతున్నామా? దేవుని కోసం బతికేవారైతే ఈ లోక సంబంధమైన వాటిని, లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు, లోక సంబంధమైన లాభాల కొరకు, లోక సంబంధమైనటువంటి ఆదాయాల కొరకు, ప్రయోజనాల కొరకు ప్రయాసపడుతూ ఉంటారు. అయితే మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే మన దేవుని పిల్లలైతే ఎప్పుడు కూడా నా ప్రభు కొరకు నేను ఏమి చేయాలా? ఎందుకంటే మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెదుకుడి, అవన్నీ కావాలని పరలోక తండ్రికి తెలియను కాబట్టి అవి అనుగ్రహిస్తాడు. దేవుని పిల్లలుగా మనకు ఉండాల్సిన మొదటి లక్షణం ఏమంటే
ఈ నిష్ప్రయోజనమైన శరీరం కొరకు లోకం కొరకు కాదు మనం బ్రతకాల్సింది. అయితే ఒకప్పుడు దేవుని ఎరగనప్పుడు మనం అన్ని జనుల వల్లే శరీరానుసారమైన జీవితంలో లోకం కొరకు బ్రతికేవారు. ప్రభువును రక్షించి మనకు తెలియకుండానే మనకు ఆశీర్వాదం ఉంది. ఏది కూడా తక్కువ కాకుండా ఆ సమయానికి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఒకవేళ నువ్వు అది గుర్తిస్తున్నావో లేదో కానీ ఎంతోమంది ఎంతో కష్టపడుతున్నారు, పగలనక రాత్రనక ఎంతో ప్రయాసపడుతున్నా నీకున్నటువంటి క్షేమము ఆశీర్వాదం ఇతరులకు లేదు. ఒకసారి అందరూ కూర్చొని పండుకొని నీతో పాటు కలిసి చదివిన వాళ్ళు, నీతో పాటు కుటుంబంగా ఉన్నవాళ్ళు, నీ ఇరుగుపోరు వారు, దేవుళ్ళు లేని వాళ్ళ గురించి ఒకటి రాసుకో, నిన్ను గురించి రాసుకో. వాళ్ళకేముంది, నీకేముంది? ఒకవేళ బాహ్యంగా వాళ్ళకి చెప్పుకోవడానికి ఇంత పొలం ఉంది, ఇంత డబ్బు ఉంది, ఇంత ఉద్యోగం ఉంది అనుకోవచ్చునేమో, కానీ ఒకసారి వాళ్ళ హృదయాలను కదిలిస్తే అర్థం. భక్తిహీనుల యొక్క హృదయం కదులుతున్న సముద్రం అంట. కదులుతున్న సముద్రం ఏమంటే చచ్చిపోయినవి మురికి అన్నీ బయటికి వచ్చి ఒడ్డుకేస్తుంటుంది. యెషయా గ్రంథంలో ఉంది. కాబట్టి వాళ్ళ జీవితం బాహ్యంగా బాగా కనపడుతున్నారు, కానీ ఒకసారి వాళ్ళ హృదయ అంతరంగంలోనికి పోయి చూస్తే వాళ్ళ బాధలు చెప్పడానికి వింటూ వచ్చినప్పుడు పంచుకుంటే అప్పుడు అనుకుంటాం వాళ్ళకంటే నేను మేలు. నాకు ఒకసారి మా సార్ ఎకనామిక్స్ చెప్పే సార్ చెప్తూ వచ్చినాడు కథ. వాడు అనుకున్నాడంట, నాకు అది లేదు ఇది లేదు నాకు ఏం లేదని చెప్పేసి దారిలో అలిగి దేవుడు నాకు ఏమీ లేదని అలిగిపోతున్నాడంట. దారిలో పోతూ ఉంటే ఒక 2 కాళ్ళు లేని వాడు ఇసుక ఎడారిలో దోక్కుంటూ వస్తున్నాడంట. వాడిని చూసినాడు. ఏమంటే ఏం చేశా, అయినా కూడా వాడు 2 కాళ్ళు లేకపోయినా కూడా వాడు ఏదో పని కొరకు దొక్కుంటూ. అప్పుడు అనుకున్నాడంట, దేవుడు ఎంత దయగలవాడే, వానికి 2 కాళ్ళు లేవు, నాకేమిచ్చినాడు? 2 కాళ్ళు ఇచ్చినాడు. మళ్ళా కొంచెం సరే అనిపోయినాడు. మరి కొంచెం ముందుకు పోయిన తర్వాత చూస్తే వానికి 2 చేతులు లేవంట. అయినా కూడా 2 చేతులు లేకపోయినాడు ప్రయాసపడుతూ ఏదో వస్తుంటే చూసి నేను ఎంత దేవుడు దయగలవాడు, అప్పుడు నాకు 2 చేతులు ఇచ్చినాడు అనుకో. ఇంకా కొంచెం ముందుకు పోతే 2 కన్నులు లేనాడు ఎదురైనాడంట. బాని దేవుడు ఎంత దయగలవాడు, నాకు 2 కన్నులు ఇచ్చినాడు అనుకుంటూ చివరికి అయ్యా నా తప్పు క్షమించి నిన్ను ఊరికే అనుకున్నాను, వాళ్ళకున్నట్టుగా నాకు అది లేకుండా ఇది లేకుండా చేసి నీ ఎంత దౌర్భాగ్యున్నాను, ఎవరు నన్ను ఏం కూడా లక్ష్య పెట్టరు కదా, నాకు అన్నీ ఇచ్చినావు, ఇదే చాలు, ఆరోగ్యమే మహాభాగ్యం. అప్పటికే చెప్పినారు ఆరోగ్యం బాగుందంటే ఇంక అన్నీ ఉన్నట్లే. ఆరోగ్యం బాగలేకుండా ఎన్ని ఉన్నా కూడా మనసుకు సంతోషం ఉండదు, నీకు ఉండదు, ఉన్నోళ్ళకి కూడా ఇంట్లో వాళ్ళకి కూడా ఉన్నీరు. నీకు బాగాలేకపోతే వాళ్ళు అంటున్నాడు కదా ఏసన్న సమాధానం అనే క్యాసెట్లు ఇంతకుముందు చెప్పేవాడు. ఒక ఇంట్లో దగ్గుతూ తుమ్ముతూ ఒక ఇంట్లో ఉంటే ఆ ఇంటి వాళ్ళందరికీ ఏముండదు, సమాధానం ఉండదంట. వాడు నోట్లోకి పోయమంటే ముక్కులోకి పోస్తాడు, ముక్కులోకి పోయమంటే చెవులోకి పోస్తాడని, కళ్ళలోకి పోస్తాడని చెప్పేవాడు. ఇంట్లో పీస్ ఆఫ్ మైండ్ లేదని క్యాసెట్ పేరు అది, పీస్ ఆఫ్ మైండ్, సమాధానం అనే క్యాసెట్ అప్పుడు పెట్టేవాళ్ళం. కాబట్టి ఈ దినాల్లో ఒక దినం నువ్వు పరిశీలన చేసుకుంటే ఒకప్పుడు నేను ఎంత నిష్ప్రయోజకుని, నన్ను ఏమాత్రం ప్రయోజనం లేని జీవితాన్ని దేవుడు నన్ను మార్చి ఏం చేస్తూ వచ్చినాడంటే ఇప్పుడు ప్రయోజనకరమైన వ్యక్తిగా, అంటే ఆశీర్వాదకరమైన వ్యక్తిగా. భూ సంబంధానికి ఏమి లేకపోయినా ఒకరోజు పేద లాజరు వలె ఈ లోకాన్ని ఒడిసిపెడితే నిన్నేం చేస్తూ వచ్చిన దేవదూతలను పంపి పరలోకములో ఆయన సన్నిధిలో కూర్చుండి పెట్టడానికి, అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉండడానికి దేవుడు నిన్ను ఒక ప్రయోజనకమైన వ్యక్తిగా చేసినాడు. అందును బట్టి ప్రభుని ఆరాధించాలి. కాబట్టి మునుపు ఎలాంటి వారు? 1 కొరింథీ 6:9-10 మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అను మన దేవుని ఆత్మయందున మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారి నీతిమంతులుగా. ఇందులో ఏదో ఒక్కటైనా ఉంటే అన్ని పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు ఎవరు లేదు. దీంట్లో ఏదో ఒక దాంట్లో మనము పట్టబడిన వారము, పాపం వలన వచ్చే జీతము మరణం. దానివలన మనకు, ఎందుకంటే అన్యాయస్తుల దేవుని రాజ్యానికి వారసులు కారు అంటే కింద ఉన్న లిస్టులో ఉన్నవన్నీ దేవుని దృష్టికి దేవుని రాజ్యానికి వారసులు కాకుండా చేసేవి. అందులో ఏదో ఒకటి
ఒకవేళ మీరైతే లేరేమో, కానీ నేనైతే వీటి ఉన్న వాటిలో దాదాపు అన్నీ ఉన్నవాడినే. కానీ దేవుడు విశేషమైన తన కనికరం చెప్పి నిష్ప్రయోజనం నన్ను, నాకు ఏ యోగ్యత అర్హత లేదు, నాకు నేనుగా చెప్పుకోవడానికి ఏమీ లేదు, అయినా కూడా దేవుడు నన్ను నిష్ప్రయోజకునైన నన్ను ప్రయోజకునిగా దేవుడు మార్చినాడు. దేవుని వాక్యం ఇచ్చినాడు, దేవుని సన్నిధిలో ఉండే భాగ్యం ఇచ్చినాడు, ప్రభుని ఆరాధించే భాగ్యం ఇచ్చినాడు, ప్రభు బిడ్డలు సహవాసం ఇచ్చినాడు, ప్రార్థన చేసేయడానికి ఇచ్చినాడు. అంతేకాకుండా సుప్రదమైన నిరీక్షణ కలిగి ఒక దినాన్ని నా ప్రభుతో ఉంటానని ప్రభు యొక్క బలలో పాలు పొందే భాగ్యం దేవుడు ఇచ్చినాడు. అందుకే ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. అదే మన భాగ్యం. లోకంలో ఉన్నదంతా భాగ్యం కాదు. కాబట్టి నిష్ప్రయోజకమైన మన జీవితాన్ని నేను రాకమునుపు నీకున్నదని కొంచెమే అన్నట్టుగా, ప్రభు లేకపోవడానికి ముందు మన జీవితము కొద్ది జీవితమే, కానీ ప్రభు రావటం బట్టి మన జీవితం ఎంతో శుభ్రతమైన, అన్నిట్లో మన ప్రయోజనకరమైనగా దేవుడు మార్చబడుతూ వచ్చిన. ఇది మొదట 2 కొరింథీ 12:21. అమ్మ కొంచెము చివరిలో చదివితే మంచిది. నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమనియు, మునుపు పాపము చేసి తాము జరిగించిన అపిత్ర జారత్వము పోకిరి చేష్టల నిమిత్తము మారు మనసు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చినేమో అని నేను. కానీ మునుపు ఎలాంటి వారు? పాపము చేసిన వారము. దేవుని వాక్యం ఏముంది? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. తర్వాత రోమిలు రాసిన పత్రిక అది 3:23 ఆ మాట ఉంటే, అదే 3:11 నీతిమంతుడు లేడును, ఒక్కడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారే. అది మన జీవితం. ఒకవేళ నువ్వు ఇప్పుడున్న స్థితిని బట్టో, నేను బాహ్య సంబంధమైన వాటిని బట్టి ఒకవేళ బాగున్నాను అనుకోవచ్చు. కొంతమంది స్వాతిశయం ఉంటుంది, నేనే నీతిమంతుడిని, నీతిమంతురాలని, భక్తిపరురాలని, వాళ్ళకంటే నేను మంచోని, మేము మంచోళ్ళము, మా కుటుంబం మేలు అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని వాక్యం అట్లా ఒప్పుకో. దావీదు మహారాజు ఏమంటాడే 51వ కీర్తన 5వ వచనంలో, నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోని నా తల్లి నన్ను గర్భమున ధరించాను. కాబట్టి మనలో ఏ మంచితనం లేదు. కాబట్టి అలాంటి దావీదును దేవుడు కోరుకొని మార్చిన తర్వాత, దేవుడు హృదయానుసారంగా మార్చబడిన తర్వాత, ఇప్పుడు దావీదుని గురించి ఏమని రాయబడుతూ వచ్చిందంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, అబ్రాహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిని రాయబడుతూ వచ్చింది. అంతేకాకుండా గుడ్డివాడని దావీదు కుమారుడా నన్ను కరుణించు. మన ప్రకటన గ్రంథంలో చూస్తే దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ఆ గ్రంథమును విప్పుటకు యోగుడు. ఎంత ధన్యతలోనికి దావీదుని దేవుడు తీసుకొని వెళ్ళాడు. కారణం ఏమంటే, దేవుని ఎదుట తన జీవితమును సరిచేసుకొని పశ్చాత్తాపడి ఆయన బిడ్డగా మార్చబడిన తర్వాత ఆయన హృదయానుసారుడుగా జీవించాడు. అంతేకాకుండా ఆయన ఉద్దేశం నెరవేర్చడానికి ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టి దావీదుని బట్టి రాయబడిన మాట ఏమంటే, మనం కూడా నేర్చుకోవాల్సి, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను. కాబట్టి ఒకప్పుడు నేను పాపిని ప్రభా, నా పాపాలన్నిటి కొరకే శిలువలో మరణించి, అంతేకాకుండా కార్చిన రక్తం ద్వారా నా పాప దోషాలన్నీ కడిగి పవిత్రపరిచి నీ బిడ్డగా అంగీకరించి పరలోక రాజ్యంలో నీతో కూడా ఉండే గొప్ప భాగ్యం ఇచ్చినావు. అంతేగా భూమి మీద ఉన్నప్పుడు దేవుని బిడ్డలతో కలిసి రాజులైన యాజక సమూహంతో కలిసి నిన్ను ఆరాధించే గొప్ప భాగ్యం ఇచ్చినావు. మునుపు నా జీవితం నిష్ప్రయోజనమైందే, ఇప్పుడు నన్ను ఎంతో ప్రయోజనకరమైన రాజులైన యాజక సమూహంలో నన్ను చేర్చినందుకై నీకు వందనములు అని ప్రభుని ఆరాధించాలి. మొదటిది ఏమని? నిష్ప్రయోజనమైన నా జీవితాన్ని ఆ యొక్క వనసీమ వలె దొంగ లాంటి జీవితం జీవించి నన్ను ఇప్పుడు ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చినావు. అది మొదటి. రెండవది, మొదట నేను పాపములో జీవించి, మనం జన్మకర్మ పాపులం అంటే పుట్టుకలోనే మన పాపం, తర్వాత క్రియల వలన కర్మఫలం. కర్మపాపం అంటే మనం చేసే క్రియలను బట్టి పాపం. పుట్టుకతోన పాపలమే, చేసే క్రియల వలన కూడా పాపమే. కానీ ఒకవేళ ఎవరైనా నేను ఏ పాపం లేని వాడిని, ఏ పాపం లేని దాన్ని అని ఒకవేళ ఎవరైనా చెప్పుకున్నట్లయితే వాళ్ళు అబద్ధికులు. చదువుతారా? మాట నా మాట కాదు, చదవండి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము
చదవమ్మా తీసిన వాళ్ళు 10వ వచనం చదవండి. కాబట్టి మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయవారు మగదము. కొంతమంది అనుకుంటారు, అబ్బా నేను ఒక ఆయన చెప్పాడు అనేవాడు, అది ఇట్లా ఇది ఇట్లా వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా ఐఎమ్ పర్ఫెక్ట్ బ్రదర్ అట్లా ఇట్లా అని చెప్తుంటే, అప్పుడు నీ వయసు ఎంత, ఇప్పుడు ప్రస్తుతం నీ కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఏం కథ అని చెప్పాను అడిగాను. ఆ దినాల్లో కొంత ఆయన బాధపడ్డాడు. తర్వాత దినాలు తెలిసింది అందరి ఎదుట సిగ్గుతో తల వంచుకునే పనులు జరిగినాయి. కాబట్టి కొన్నిసార్లు మనం అంటారు, లోకంలో ఏమంటారంటే, ఒకరికి ఏళ్ళెత్తు చూపిస్తే ఎన్నేళ్ళు మనకు చూపిస్తాయంట, 3 ఏళ్ళు చూపిస్తే ఒకవేళ అందరు ఇతరులు మనం ఏళ్ళు పెట్టి చూపిస్తామనుకో, మనకి ఎన్నేళ్ళు ఉన్నాయి. అందుకే ప్రభు ఏమన్నాడు, మీలో ఉన్న దూలము నెంచక ఇతరుల కంటిలోనున్న నలసు చిన్నదే కనపడదు. కానీ మనం ఏం చేస్తాము, వాళ్ళ నలసును చూపిస్తాము, మన దూలాన్ని కప్పి పెడతాం. అందుకే వాక్యంలో ఇంకోసారి ఏమన్నాడు, శాస్త్ర పరిచయాలు వేషధారణ గురించి, ఒంటిని దిగి మింగి దోమను వడగట్టేవాళ్ళు అంట. ఒంటి పెద్దదే, దోమ పెద్దదే? తినేదేమో ఒంటి తినేస్తారంటే ఎవరిదే తెలియలే అని, చెప్పేదేమో బా దోమమ్మాయి తినకూడదు మనము పడింది అని చెప్పి ఇతరులు చూపిస్తారంట. వీళ్ళు అబద్ధికులా యథార్థవంతులా? వాళ్ళు వేషధారులు. అంటే వాళ్ళు చెప్పుదిరే కానీ చేయరు, ఇతరులు చెప్తుంటారు కానీ వాళ్ళు మాత్రం చేయరు. వాళ్ళు చెప్పినవి చెయ్యండి కానీ వాళ్ళని అనుసరించద్దు అన్నాడు ప్రభు కూడా. వాళ్ళు చెప్పే ధర్మశాస్త్రంలో విషయాలే కానీ వాళ్ళని అనుసరించకూడదు. కాబట్టి వాళ్ళే అట్లుండారు కదా, మనం ఎందుకు అని అనుకోకూడదు. కాబట్టి ఇక్కడ మన ఆరాధన భాగంలో ఏం చూస్తామంటే, రెండవది పాపములో జీవించిన మనులను. యోబు గ్రంథము ఒక మాట చదవండి, 14వ అధ్యాయం 1వ వచనం. స్త్రీకి కనిన నరుడు కొద్ది దినముల వాడే మిక్కిలి బాధనందును, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడక పోవునట్లు వాడు నిలవక పారిపోవును. 4వ వచనం. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత? పాప సహితునిలో నుండి అంటే పాపం కలిగిన వ్యక్తిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. కాబట్టి లోకంలో మానవులందరూ కూడా పాపంలో పుట్టిన వాళ్ళే. కానీ అలా పాపములో పుట్టినటువంటి వ్యక్తులందరూ కొరకై పాపరహితుడైన దేవుడు యేసుక్రీస్తు ఈ లోకాన్ని కన్నెమరే గర్భమందు పాపం లేని వ్యక్తిగా జన్మించి కలవరిశిలో ప్రాణం అర్పించి రక్తం గార్చి, ఆ రక్తం ద్వారా యేసు ప్రభువా నేను పాపినంటే ఉచితంగా మనం నీతిమంతులుగా మార్చి ఆయన బిడ్డలుగా అంకరించినాడు. ఎంత గొప్ప ధన్యత. కాబట్టి పాప సహితునిలో నుండి పాపరహితుడు. కాబట్టి ప్రభువా నేను జన్మకర్మ పాపినైనా నన్ను నువ్వు ప్రేమించి క్షమించి నా దోషములన్నీ కడిగి పవిత్రపరిచి నీ బిడ్డగా అంకరించిన. ఇది రెండోది. మునుపు మనం పాపులము, అయితే ఇప్పుడు పరిశుద్ధులుగా దేవుడు మారుస్తూ వచ్చినాడు. దాన్ని బట్టి మన ప్రభుని ఆరాధించాలి. 3వ చూడండి, ఎఫెసీ పత్రిక 2:13 వచనం. అయినను దేవుని ఎరగని వారం, దేవులు కాని వాటిని పూజిస్తూ పాపములో జీవిస్తూ దేవునికి విరోధంగా నడుచుకుంటూ ఎక్కడో ఇష్టానుసారమైన జీవితంలో జీవిస్తూ దేవుని సన్నిధికి రాలేక మనం ఉన్నప్పుడు దేవాది దేవుడు మనల్ని ప్రేమించినాడు. ఇప్పుడు ఏం చేస్తూ వచ్చినాడు, ఆయన మనలను సమీపస్తులుగా చేస్తూ వచ్చినాడు. మీకు తెలుసు, తప్పేని కుమారు జీవిత చరిత్రలో చిన్న కుమారుడు తండ్రి ఆస్తిని తీసుకొని వెళ్ళి తండ్రికి దూరంగా వెళ్ళిపోయి దుర్వ్యాపారం వల్ల ఏం చేస్తూ వచ్చినాడు, తన ఆస్తిని అంతటిని పోగొట్టుకున్నాడు. అయితే చదవండి ఇప్పుడు 20 వచ్చిన 15-20 లూకాసు వార్త. తండ్రి ఎదుటికి వచ్చినాడు, తండ్రి నీకును పరలోకానికి విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ కూలి వాళ్ళలో ఒక్కడుగా నన్ను ఎంచుమని తప్పేని కుమారుడు తండ్రి ఇంటికి వచ్చినప్పుడు వాడు ఇంకా దూరముగా ఉండగానే తండ్రి ఏం చేస్తూ వచ్చినాడు, తండ్రి వాణిని చూచి కనికరబడి త్వరగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. కాబట్టి మన జీవితంలో ఎన్నోసార్లు దేవుని సన్నిధిని దేవుని వదిలిపెట్టి మనకిష్టమైన త్రోవకు తొలగిపోయినాం, మనకిష్టమైన మార్గం నడుచుకుంటూ వచ్చినాం.
దేవునికి దూరస్థులమైన పాట పాడుతూ, దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో, దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో చేరదీసి చేర్చుకొన్న స్వామి స్తోత్రము, చేరదీసి చేర్చుకొన్న స్వామి స్తోత్రము. దూతగణములెల్లా ఆరాధించిరి పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. కాబట్టి దూరస్థులైన మనలను ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? ఎఫెసీ పత్రిక 2:17 చదవండి. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించింది. దూరస్థులైన మనల్ని ఇప్పుడు ఏం చేసి 13 చివరిలో, ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్థులైనారు. ఇప్పుడు దేవుని దగ్గరగా వచ్చినాం. కాబట్టి ఒకప్పుడు ప్రభు నా జీవితం వలన, నా పాపం వలన, నా దోషం వలన ఏం చేస్తూ వచ్చాను? నీకు దూరం అయిపోయాను. అయితే ఇప్పుడు నీ సన్నిధికి నాకు వచ్చే భాగ్యం ఇచ్చాను. నా తప్పులన్నీ ఆయన, నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటి కుదుర్చువాడు. అందుకే 103:10 ఇంకొక మాట రాయబడింది, ఆయన మన దోషమును బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన పాపమును బట్టి మనకు ప్రతిఫలము. ఒకవేళ అట్లా ఇచ్చింటే ఈరోజు మన దేవుని ఇంట్లో ఉండేవాళ్ళం కాదు. ఈరోజు నువ్వు మంచివాడివి, మంచిదాన్ని అనుకోవచ్చు. ఈరోజు భక్తిపరిదాన్ని అనుకోవచ్చు. కానీ పాప పూర్వపు స్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఒకప్పుడు దేవునికి దూరస్థులం అయిపోయినాం. ఎన్ని విషయాల్లో దేవునికి దూరం అయిపోయినా దేవుడు దయగలిగిన వాడు, కనికరం కలిగిన. ఆ తండ్రి ఎట్లయితే కుమారుని కొరకు కనిపెట్టుకొని ఉన్నాడో నీ కొరకు ఆ రీతి కనిపెట్టుకున్నాడు కనుక అన్నాడు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి లేని జీవితం, ఒకప్పుడు నెమ్మది సమాధి లేని జీవితం. ఆయన అన్నాడు, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ. ఆయన వైపు చూస్తూ వచ్చినప్పుడు, యేసు వైపు చూసినప్పుడు మనం బాధలు, కష్టాలు, దుఃఖములు, నిట్టూర్పులు, వేదనలు అన్నీ తొలగిపోతూ వచ్చినాయి. కాబట్టి మూడవదిగా మనం దూరస్థులైన మనులను, మునుపు మనం ఎలాంటి వారం అంటే దేవునికి దూరస్థులమైన మనల్ని ఇప్పుడు ఏం చేస్తూ వచ్చినాడంటే సమీపస్థులుగా చేస్తూ వచ్చిన. అందుని బట్టి ప్రభుని ఆరాధించాం. 4వ చూడండి, అదే ఎఫెసీ పత్రిక 2:3 వారితో కలిసి మనమందరమును శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించుతూ కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవగ్రతకు. కాబట్టి మనం శరీరం యొక్క మనసుకు ఇష్టానుసారమైన జీవితం, ఏది తినాలంటే అది తినాలా, ఏది తాగాలంటే అది తాగాలా, ఏం చేయాలంటే అది చేయాలి, అంతే. నీ మనసు అట్లా ప్రేరేపిస్తుంది. ఈ తప్పు చేయాలంటే అంతే. ఇంకా అందుకే పట్టణమును స్వాధీనపరచుకుని వానికంటే తన మనసును స్వాధీనపరచుకునేవాడు గొప్పవాడంట. కాబట్టి మన మనసు స్వాధీనం ఉంచుకోదు. ఏం చేసావు బాగా ఉండలేకపోతే అంటారు, ఇప్పుడల్లా ఈడుంటూ అప్పుడే పోయేసి మింగేసేసి అంటుంటుంది. కొంతమంది ఎట్లా కనుక్కుంటారో స్థావరాలు తెలియదు. ఆ పాము కదా బొక్కలను కనుక్కోయినట్లు కనుక్కుంటారు పోయిన స్థలాల్లో. ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వేరే ఊర్లు పోతే అప్పుడు వాళ్ళు దిగిన వెంటనే స్థావరాలు చూసుకుంటారనమాట, మన స్థావరం ఈడు ఉంది అని. మేము అక్కడ పోయి అంటే అప్పుడు ఆయన వేరే స్థలానికి పోయినారులేని కొంతమంది. ఓసారి రా నా తిందిరా అన్న అంటే ఏమనే వాళ్ళు అంటే, మీరు తినిపోండి, మీరు తిని, మాకేం తెలుసు అవన్నీ, మేము పాము కలిసిపోయినా తిందాం. కానీ వాళ్ళు వాటిలో తినరంట. ఏం చేయాలి మొదట అంటే శరీరం ఎక్కయో మనసు ఎక్కయో. కాబట్టి నేను చదువుతున్న తినాలి 10th క్లాస్లో హాస్టల్లో ఉండేవాళ్ళు 2-3 సిగరెట్ తాగేవాళ్ళు. 8th క్లాస్ నుంచే తాగేవాళ్ళు. నేను మేము ఏమంటే చెప్పిన, బయట తాగాలి కానీ రూమ్లో తాగకూడదు అని కండిషన్. దానికోసం కొట్టినాం కూడా. అట్లాంటి సంగతులు జరిగినాయి. ఐటీలో రూమ్లో ఉన్నా ఏడున్నా కూడా బయట ఇవన్నీ లోనికి ఏవి రాకూడదు. వాడు ఏమనంటే, నీకు తెలిసి రామంజీ నాకు బాగా సిగరెట్ తాగితే తలకు బాగా ఎక్కుతుంది అన్నాడు. ఇంకా ఏమన్నా తెలియదు, నాకు బాగా సిగరెట్ తాగితేనే టాయిలెట్ వస్తుంది అంటాడు. అవులే మీ అమ్మ అట్లే నేర్పిందిలే నీకు అనేవాడిని. అప్పటి నుంచి నాకు అంతే. అదే నేనేమో అనేవాళ్ళు, నువ్వు ఎట్లా టక్కన అంత సడన్గా రిప్లై ఇస్తావు, ఎట్లా నేర్చుకుంటావు, ఎట్లా వస్తాయంటే అంతే. అది కొంతమందికి ఏదాని తగ్గట అని చెప్తే ఆయన అనేవాడు, ఒక పెద్ద నారాయణ పెద్ద, నువ్వు తుంటి కట్టి తీసుకొని కొడతావు, రెప్పని అట్లా కొడుతుంటావు మాట్లాడనేవాడు ఏదైనా మాట్లాడితే. అంటే ఎందుకు చెప్తానంటే శరీరం ఎక్కువ మనసు ఎక్కువ మనం ఎన్నిసార్లు నేర్చుకోలేము. మనకు తెలుసు ఆమె ఎవరు, సమరేశ్వరి
తన శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి చేయాల్సిన పనులన్నీ చేసింది ఇంకా. కానీ ప్రభు ఆమెను ప్రేమించినాడు. అందుకే ఆమె అనింది, నేను చేసేవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా అని. ఇంకో గాయం ఉంది 8వ అధ్యాయం యోహాను సువార్తలో. వ్యభిచారం వల్ల పట్టబడింది. ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వస్తే అందరూ కూడా ఈమె పాపం చేసింది, రాళ్ళతో కొట్టి చంపాలి కదా అంటే ఆయన మీలో పాపం లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయమంటేనే పెద్దవారు మొదలుకొని చిన్నవారు మొదలుకొని పెద్దవారికి అందరూ వెళ్ళిపోయినారు. యేసు ఒక్కడే అన్నాడు, ప్రభు అమ్మ ఎవరు నీకు శిక్ష ఇది లేదు ప్రభు, నేను కూడా నీకు శిక్ష విధించాను, నీకు వెళ్ళి పాపము చేయకుమన్నాడు. కాబట్టి శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనొచ్చు శిక్షావిధికి కారణమై ఉంటుంది. అయితే అందుకే అన్నాడు రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చదవండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత నీకు ఏ శిక్షావిధి ఉండదు. ఒకవేళ ఎక్కడైనా నీ శరీరంతోనో మనసుతోనో కొన్నిసార్లు పొరపాటు కలిగినప్పటికీ దేవుడు వాటిని క్షమిస్తూ వస్తాడు. కారణం ఏమంటే ఆయన క్షమించుటకు మన పిల్లలు ఉన్నారనుకుంటాం, మీ పిల్లలు వాడు గలీజ్ చేసుకుంటారు. ఒకసారి ఏం చేస్తారు, బుద్ధి లేదా నీకు ఇట్లా చేసుకొని వచ్చినాక అడుగుతారు. రెండోసారి చేసి ఏం చేస్తారు, ఒకవేళ ఒక దెబ్బ కొడతారు. అంతేగాని వాళ్ళని చంపమని ఎవరు కోరుకోరు. ఇప్పుడు మాటికి గలీజ్ చేసి ఎన్నిసార్లు చేసుకుని ఏం చేస్తారు, అన్నిసార్లు కడుగుతూనే ఉంటారు. మన పాపములను మనం ఒప్పుకొని నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తూ వచ్చినారు. అందుకే నిలబడినా అప్పుడే, అందుకే ప్రభుని ఆరాయిస్తున్నా. అంతే మనం గొప్ప వాళ్ళని కాదు, అట్లని పాపం అంతా నిలిచి ఉండరాదు. ఎరిగి మనం పాపం చేస్తే పాపాన్ని క్షమిస్తూ వస్తాడు, కానీ పాపానికి క్రయం అయితే చెల్లించాల. నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారనుకో బండి నడిపేకి, అప్పుడు నువ్వు డ్రైవింగ్ నేర్పి వచ్చిన తర్వాత నీకు లైసెన్స్ ఇచ్చినారంటే అర్థం ఏమంటే నీ రూల్స్ అన్నీ పాటించాలా. లెఫ్ట్ సైడ్ పోవాలా, హెల్మెట్ పెట్టుకోవాలా, తర్వాత దానికి ఆర్సీ ఉండాలా, తర్వాత ఇన్సూరెన్స్ ఉండాలా, తర్వాత ఎక్కడ ఎట్లా వెళ్ళాలా, అవన్నీ తెలిసే నీకు లైసెన్స్ ఇచ్చేది డ్రైవింగ్. నువ్వు అది తెలిసి కూడా, ఇవన్నీ రూల్స్ తెలిసి కూడా నువ్వు దారిలో అడ్డదిడ్డంగా పోయినావు అనుకో, పోలీసు వాళ్ళు పట్టుకొని ఏం చేస్తారు, హెల్మెట్ లేకుండా పోతే ఫైన్ వేస్తారు. ఆర్సీ లేదంటే నడపకూడదు, ఫైన్ వేస్తారు. లైసెన్స్ లేదంటే ఫైన్ వేస్తారు. అన్నీ ఏది కూడా నువ్వు బండి నడుపుతుంటావు అంటే అర్థం ఏమి. నేను ఒకసారి వస్తున్నప్పుడు చెప్పాను అనుకుంటా, సార్ హెల్మెట్ ఉంది సార్ అంటే, ఇప్పుడు లేదు కదా నీతో అంటే ఇంట్లో ఉంది సార్ అంటే, ఇంట్లోనే ఉండలే ఇప్పుడు డబ్బు కట్టిపో అన్నాడు. తల మీద లేదు కదా ఇప్పుడు కట్టిపో, మళ్ళా సార్ నువ్వే తెచ్చుకుంటావు, బుద్ధి వస్తుంది అన్నాడు. అంటే అర్థం ఏమి, చేసిన తప్ప క్రయధనం అయితే చెల్లించాలా, ఫైన్ అయితే కట్టాలా. అట్లా మనం కూడా ఆ దేవుడు క్షమించేవాళ్ళు అని చెప్పేసి ఇష్టానుసారం తిరుగుతుంటే వాటి అన్నిటికి నువ్వేం చేసుకున్నావు, పాపం ఏం చేసుకుంటున్నావు, ప్రోగు చేసుకుంటున్నావు అని అర్థం. తెలిసి చేస్తున్నావు అంటే అర్థం ఏమంటే, అందుకే హిందూ పురాణంలో ఉంటుంది 99 పాపాల వరకు తప్పుల వరకు క్షమిస్తూ వస్తాడు, 100వ పాపం నిండిన వెంటనే ఆయన చంపేస్తారు. అది పురాణంలో ఉంది. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుడు ఎంతవరకు క్షమిస్తాడు అంతవరకు క్షమిస్తూనే వస్తాడు. కానీ నువ్వు అలాగే చేస్తూ వచ్చినట్లయితే శిక్ష నీకు విధించబడుతూనే వస్తుంది. నీవే కాదు, నీ తర్వాత నీ తరం వారికి కూడా ఆ శిక్షను వారి ఒడిలో వేయబడాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ మునుపు మనము శిక్షావిధికి శరీరం ఎక్కువ మనసు ఎక్కువ కోరికలు నెరవేర్చుకొనొచ్చు దేవుని శిక్షావిధికి గురైన వారము. అయితే ఇప్పుడు ఆ శిక్ష నుండి దేవుడు తప్పిస్తూ వచ్చాను. చివరిగా ఒక మాట చూసుకుందాం. తీతు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. తీతు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. దుష్టత్వమునందును అసూయందును కాలం గడుపుచు అసహ్యులమై ఒకరినొకరు చేసి ఉంటాము. కానీ మునుపు ఎలాంటి వారనగా, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారము, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలం గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుతూ ఉంటుంది. ఇవన్నీ మనం కలిగి ఉంటే మునుపు. అయితే ప్రేమ కలిగిన దేవుడు ఏం చేస్తూ వచ్చినట్టు వాటి అన్నిటిలో నుండి మన అవివేకమును, మన అవిధేయత,
మన మోసగారితనమును, మన దురాశను, మన భోగమును, దుష్టత్వమును, వాటన్నిటి నుండి కూడా దేవుడు మనం ఏం చేస్తూ వచ్చినాడంటే విడిపిస్తూ వచ్చినాడు. ఇప్పుడు అవన్నీ మనలో లేదు. అసూయ లేదు, ద్వేషం లేదు, పగ లేదు, కక్ష లేదు. అంతేకాకుండా సుఖభోగములు లేవు. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమిస్తూ వస్తారు. ఎట్లా అంటే బాగా తిన్నామంటే ఇంక ఆ మందిరం పోతాబరం అంతేమో తినింటే ఎక్కువ అరగట్లేదని పాము బొరలు అన్నట్లు ఇంట్లో బొరలాడుకుంటుంటారు. ఇప్పుడేం సాపు వేసుకోవాల్సిన పని కూడా లేదు. కిందైన బొరల అది కూడా తిని మింగిన తర్వాత అరిగే వరకు బొరలుతుంటుంది లేదంటే ఏదైనా దానికి చుట్టుకుంటుంది. చెట్టుకో కొమ్ముకో దానికి చుట్టుకొని అన్నీ అరిగిపోయే వరకు. దానికి అప్పుడేం కండ్లకు మబ్బు వస్తుంది, ఈజీగా చంపొచ్చు అంట. మనం కూడా బాగా దేవుడు ఇచ్చినాడు అనుకో, ఎడమందిరం పోతాం లేబ్బా, వాళ్ళు ఆయాలకైనా ఇడిచిపెట్టారు. వేరే వాళ్ళు అంటారు ఎంత మీ టైం అంటే మాది 1 గంట. అంతసేపా? మా చర్చి మేము ఇట్లా పోతాము ఇట్లా వస్తాం. నేను చెప్తా ఆడ కసాంలో కూడా అంతే, ఇట్లా పోయి ఇట్లా వస్తారంట. పోతారు ఇట్లా అనుకుంటారు, ఇట్లా పెడతారు వస్తారు, అంతే కదా. నెత్తి మీద వాళ్ళు పెడతారు, చేతులు వీళ్ళు వేస్తారు, అంతే. ఆ సుఖభోగంలో వాంచగలిగి మనం కూడా ఏమంటే మరి ఉద్యోగానికి పోతే టైం ఉంది, చదువుకునేదానికి టైం ఉంది, ఇంకా అన్ని విషయాలు ఎక్కడ పోయినా ఎంతో టైం కావాలా. దేవుని ఇంట్లో మాత్రం 6 దినములు కాచి కాపాడి 7 దినాలు సగం రోజు దేవుని ఇంట్లో గడుపుదామన్న సంతోషం లేకుండా కొంతమంది దాని కొరకు దీని కొరకు. కాబట్టి ఎట్లుంటారంటే ఉదాహరణ చెప్తాం. మరి మన కాశ్మీర్లో కాల్పులు జరిపినాయి. 16వ తారీఖు పెళ్లి జరిగింది, హనీమూన్కి పోయినారు. 23వ తారీఖు వాళ్ళని కాల్ చేసిన 6 రోజులే. ఆ బాధ ఎలా ఉంటుందో. చాలామంది ధనవంతులు ఉన్నతమైన వారే పెహల్గామ్ అనేది తీర్థయాత్రలు పోయినారు, కానీ 26 మందిని కాల్ చేసినారు టెర్రరిస్టులు. తర్వాత నేను అనుకున్న తర్వాత అంతకుముందు చెప్పిన పసిఫిక్ మహాసముద్రంలో టైటానిక్ పనం మునిగిపోయింటే ఒకరు 2 కోట్లు కట్టి చూసేకపోయినారు. అది సబ్మెరీన్లో మధ్యలో పోగానే అది పేలిపోయింది. మనుషులు ఇంత అడ్రస్ లేదు. ఇంకా ఒక్కొరు ఎంత కట్టినారు. నేను అనుకున్నాను 2 కోట్లు పెట్టి ఎవరికైనా మేలన్నా చేయకపోయారు వాళ్ళు, చచ్చిపోయాక అంత డబ్బు ఖర్చు పెట్టుకొని పోయినారా అన్నాను నేను. అబ్బా ఎంత తేలిక మాట్లాడుతాను, అంతే కదా. దేవుడు మనం కూడా కొన్నిసార్లు మనం ఇచ్చిన వాటిని ఏం చేసి దుర్వినియోగం చేసుకుంటాం. దేవుని పనికి దేవునికి ఇవ్వాలంటే లెక్కలేసి కోతగోసి తరిగి కొబ్బరి తరిగినట్ల ఇంకా ఈ నోట్లన్నీ తీసి ఇచ్చేకి మనసే రాదు. హాస్పిటల్లో పైన పెడితే డాక్టర్ అడిగితే ఇంత అవుతుంది అంటే కట్టింది ఇంక తీసుకొని అప్పుకోసైనా అన్నారు కదా. సామెత ఏముంది, సర్కారుకైనా దండం పెడతారు కానీ పెద్ద వాళ్ళకి భూ బెటరంట. కాబట్టి దేవుని పిల్లలుగా మనము దేవుని విషయంలో, అందుకే ఒక విషయము ఎందుకో కానీ నా వర్తమానంలో లేదు ఆ మాట చదువుతాను. చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయం. చూడండి 9వ వచనం. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో బాగునిచ్చి యెహోవాను గణపరచం. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండను, నీ గానంలో నుండి క్రొత్త ద్రాక్షరసం పైకి పొరలి. కాబట్టి అప్పుడు అంటే ఎప్పుడు 8వ వచనం 7-8. నేను జ్ఞానం కదా నీవు అనుకొనవద్దు, యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టాలి. మొదటిది. రెండోది, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును ఎముకలకు సత్తువ. కాబట్టి దేవుని పిల్లలుగా కొన్నిసార్లు మనకు నష్టం ఎలా కలుగుతుంది, మనకు తెలియకుండానే పసురుగొంగలు చీడి పురుగులు తినేసినట్లుగా మనదంతా కూడా తింటుంటాయి. అందుని బట్టి ప్రభా ఆ స్థితి లేకుండా నువ్వు నాకు చేస్తూ ఒక మాట చదవండి, అవివేకమైన హృదయం. ఒకప్పుడు అవివేకులం అయితే ఇప్పుడు దేవుడు ప్రయోజకులకరంగా మారుస్తూ వచ్చినాడు. రోమిలు రాసిన పత్రిక 1:22. కాబట్టి అవివేక హృదయం, వివేకం లేదు. ఏది ఎట్లా చేయాలా, ఎప్పుడు చేయాలా, ఏది చేయకూడదని లేదు వాళ్ళకి. ప్రభు ఏమన్నాడు శిష్యుల్ని ఈ లోకంలో పంపుతున్నప్పుడు, పాము వలె వివేకమును పావురం వలె నిష్కపటంగా వివేకంగా నడుచుకోవాలా. దేవుని బిడ్డగా నేను చేయాలా చేయకూడదు, ఇట్లుండాలా ఇట్లా ఉండకూడదు. అది నీ దేవుడిని జ్ఞానం ఇచ్చినాడు. అదే సమయంలో ఏముండాలా, నిష్కపటంగా ఉండాలి. నీలో కపటం లేని వ్యక్తిగా కూడా ఉండాలి. ఆ రీతిగా ఉండాలని దేవుడు కోరుచు. కాబట్టి దేవుని వాక్యములలో నేను రాకమునుపు నీకున్నది కొంచెమే,
మన జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాకమునుపు మనం నిష్ప్రయోజకమైన వారమే. అయితే దేవుడు మనం ప్రయోజనకరమైన వ్యక్తులుగా చేస్తూ వచ్చినాడు. అదని బట్టి ప్రభుని ఆరాధించు. రెండవదిగా మనం చూస్తూ వచ్చినప్పుడు అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాపం లేని వ్యక్తిగా ఈ లోకంలో జన్మించి మన పాపముల కొరకై తన ప్రాయచిత్తమై శిలువ రక్తంతో మన పాపదోషులను కడిగి పవిత్రగా చేసి ఆయన బిడ్డగా అంకరించినాడు. అంతేకాకుండా రాజులేని యాజక సమూహంగా చేసి మునుపు దేవునికి దూరస్థులం, ఇప్పుడు మనల్ని సమీపస్థులుగా చేసినాడు. ప్రభుని ఆరాధించినట్లు చేస్తూ వచ్చినాడు. నాలుగోది వచ్చినప్పుడు అవిధేయులము, దైవోగ్రతకు పాత్రలము. అయితే దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? దేవుని ఉగ్రత మనలో నుండి తీసివేసి ఆయన క్షమాభిక్ష పెడుతూ వచ్చినాడు. చివరిగా మనం అవివేకులం, వివేకం లేని వారం. ఏది చేయాలో ఇప్పుడు తాగిన ఎట్లా ప్రవర్తిస్తుంటాడు అట్లా అన్నమాట. మనం ఒకప్పుడు దేవుని ఈ లోకంలో గుడ్డివాళ్ళగా ఏం చేయాలో, ఏది కరెక్ట్ ఏది తప్పో తెలియదు. ఇప్పుడైతే దేవుడు స్పష్టంగా అన్నీ దేవుడు పరిచినాడు కాబట్టి దేవుడు మనకు వివేకం అనుగ్రహిస్తూ వచ్చి ప్రభు నా అవివేకం తీసేసి వివేకం అనుగ్రహించి నిన్ను ఆరాధించే వారిగా ఒకరిగా చేసి ఆ రీతిగా దేవుని వాక్య ప్రభుని మనం ఆరాధిస్తూ వస్తాము. అంతగా దేవుడు ఏదైతే నీకు బయలుపరుస్తూ వచ్చినాడో ఆ మాటల ప్రకారం ప్రభుని ఆరాధిస్తూ